10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం హయాం లోపల ఇందిరమ్మ ఇండ్లు ప్రజలకు ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఇంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అక్కడ నిజంగా డ్రైనేజ్ వ్యవస్థ వచ్చిందా? ఆ ఇండ్ల పూర్తి స్థాయి లోపల ఇండ్లు కట్టించారా? ఈ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన లోపల ప్రస్తుతం ఆ ఇండ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఆ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఒకసారి ఈ స్టోరీలో చూద్దాం. మాకు వచ్చినప్పటి నుంచి అది ఆయన వయసు ఉన్నప్పుడే ఇచ్చింది మాకు. ఇక ఆయన చనిపోయినప్పటి నుంచి అయితే మాకు పట్టింపు లేదు, మాకు చూసుడు లేదు, ఏం లేదు. మా బాధలు చూత పట్టించుకున్నాడు లేదు, ఏం లేదు. మరి ఆయనే చచ్చిపోయినప్పటి నుంచి మాకు ఇక మేము ఏదో ఆడ వచ్చి ఉన్నాం. కరీంనగర్లో ఉంటే కిరాయికి ఆడ మాకు కిరాయిలు చూత వెళ్ళేటట్లేదు అని ఈడికి వచ్చినాం. ఈడికి వచ్చినా కానీ మేము వచ్చి ఉన్నాం. పాములు తేళ్ళు అవి ఇవి కనబడుతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి. మేము కొట్టేసినాం. నా దగ్గర ఫోన్లో చూతా రికార్డింగ్ ఉంది, దించిన. ఇప్పుడు పోయి చెప్తే కరెంట్ అన్న కనీసం కరెంట్ అన్న ఇయ్యరు, నాకు ఇంటి నెంబర్ ఇవ్వకుండా కరెంట్ అన్న ఇయ్యరంటే ఇంటి నెంబర్ లేదు కరెంట్ ఇవ్వమంటారు. పైసలు కావాలంటే ఆడ ఇంటి కిరాయి కట్టకపోదుమా? పైసలు ఉన్నాక ఈడికి వచ్చే పరిస్థితి ఉండకపోవు. మరి మేము ఇట్లా వచ్చినాం కదా అంటే ఎందుకు వచ్చిరమ్మా అంటారు మాకు. మళ్ళీ మాకు అదే అంటున్నా, నాకు ఇంటి నంబరును కరెంటు, మాకు పోల్ల మీద కరెంట్ వేయాలి. లోన్లు సుతా నాకు 2 లోన్లు వచ్చేటి ఉన్నాయి, 2 సుతా రాలేదు, ఆగినాయి. ఇక నాకు నా పరిస్థితి ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు, ఈయనటట్లేదు సుతా లేరు. ఇక్కడ ఏమనేది మాకు చక్కగా లేదు. ఇక్కడ వచ్చినాం, ఉంటున్నాం. జంగల్లో వచ్చి పాములతోటి భయం, గుడ్డెలుగులు ఇవన్నీ ఎదుర్కొంటూ వస్తున్నాం సమస్యలు. అట్లా మాకు ఉండద్దు. ఇప్పుడు అయితే బాగా కావాలి, ఇప్పుడు మంది రావాలి. ఇక్కడ లేని ఇంట్లో అన్నీ ఎవరికైనా ఇచ్చి లేని వాళ్ళకి ఇచ్చి అన్నా మీరు చేయాలి. రోడ్లు కావాలి మాకు, కరెంటు రోడ్ పొంటి కరెంట్ లేదు, నైట్ పూట చీకటి అని బుగ్గలు లేవు, చిన్న పిల్లలు తిరుగుతున్నాం. వాళ్ళకి సమస్య షాప్ పోదామన్నా భయం, మొత్తం జంగల్లాగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కట్టియాలి. మళ్ళీ మేనిఫెస్టోలో బాగానే చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, మహిళలకు నెలకు 2500 ఇస్తా అన్నారు. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకు 5 లక్షల లోన్ ఇస్తా అన్నారు. అవన్నీ ఇప్పుడు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిర్రో రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేనిఫెస్టోలో ఏది చెప్పారో అది ఖచ్చితంగా ఇవ్వాలి. ఫస్ట్ ఇప్పుడు టీఆర్ఎస్ కూడా అట్లనే చెప్పిర్రు, దళిత బంధు అని. ప్రజలను మోసం చేయొద్దు, ప్రజల కోసం ప్రజలతో ఎన్నుకోబడ్డారు కాబట్టి ప్రజల కోసం పనిచేయాలి. మాకైతే ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు పట్ట కాయిదాలు ఇచ్చిర్రు, పట్టభూములు ఇచ్చిర్రు. మరి వాళ్ళు 3 లక్షలు గృహలక్ష్మి అని పెట్టిర్రు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు కూడా అన్నారు లోన్ ఇస్తా అని 5 లక్షలు. మరి ఇప్పుడు 5 లక్షలు ఇస్తారా 6 లక్షలు ఇస్తారా? మాకు ఇల్లు కట్టుకోవడానికి అయితే మమ్మల్ని ప్రోత్సహించాలి. మేము అందరం ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఈ లోన్లు ఇచ్చేటట్టు కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. కట్టుకున్నానయ్యా, అప్పుడు 10 ఏళ్ళ ఇల్లు కట్టుకుంటే రెక్కల వెనుకలు కట్టుకున్నా కానీ నాకు ఒక్క రూపాయి ఇవ్వలే. గ్రామ పంచాయతీలో సుతం ఇవ్వలే. నీకు ఇల్లు నంబర్ రాలేదా అని ఇవ్వలేదయ్యా. ఇప్పుడు సుతం నాకు ఇల్లు నంబర్ ఇస్తలేరు. ఏం చేయాలి? ఊళ్ళే ఇవ్వకుంటావానే అని పట్టకాయిదం అయితే వచ్చిందని ఇక నేను అట్లనే ఉన్నా. ఇక కట్టుకున్నా కానీ రూపాయి ఇవ్వలేదు, రెక్కల వెనుకలే కట్టుకున్నా. నాకు భూమి లేదో జాగలేదు, నా భర్త చేసినప్పుడు నేను చేసిన, నా భర్త చేస్తలేడు. ఇప్పుడు నా కొడుకులకు సుతం నౌకరు లేవు అయ్యా, గవర్నమెంట్ సుతం లేవు. పెద్ద అయినకు ఇవ్వా ఇవి 10 ఏళ్ళు 16 ఏళ్ళు అయితే అప్పుడు ఇచ్చిర్రా. మన ఇందిరమ్మ ఉన్నప్పుడే ఇచ్చిర్రు, రాజశేఖర్ ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చిండు. ఇక ఇప్పుడు ఎక్కడ ఆయన పట్టించుకోలే, రాలే. ఎవరికి సుతం బిల్లు దొరకలే. ఇక నేను ఒక్కటి ఇల్లు కొనుక్కున్నా, అది కాక కొనుక్కుంటే దానికి సుతం నాకు పైసలు కావాలి. లేక నేను ఆడ కొనుక్కొని అన్ని పెట్టుకుని 2 కొడుకులని గట్ల. పెద్ద కొడుకు రాసిన రాలే, ఒక్కరు సుతం రాలే. అంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తాన్నారు మరి ఏది లేదు, అందులోనన్నా ఇవ్వచ్చు కదా, ఆ గోడల మీద అయినా కానీ గట్లా ఇయ్యలే. ఇక 10 ఏళ్ళ అంటే ఇక వాళ్ళు నేను ఇల్లు కట్టుకున్నా కాబట్టి నేను అడగలే ఎక్కువ. వీటి గురించి అడిగిరు కానీ వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు, వాళ్ళు బాధపడుతున్నాం గట్లా. ఇప్పుడు ఏం చెప్తావు మరి? ఇప్పుడు వచ్చింది గవర్నమెంట్, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అదే మాకు మా కొడుకులకు ఇంత గవర్నమెంట్ నౌకరీ ఇవ్వాలి అయ్యా. మేము భూమి లేదు, ఇల్లు గురించే. నేను నాకు ఇల్లుకు పైసలు కావాలి. నాకు ఇప్పుడు కట్టుకునే నాకు పైసలు ఇవ్వండి గంతే అయ్యా. అవి నాకు అప్పుడు 5 లక్షలు అయినాయి. 5 లక్షలకు ఇప్పుడు మీరు ఎంత పంపుతారో నాకు ఇవ్వండి అయ్యా. ఇప్పుడు నాకు ఏంటంటే నల్ల నీళ్ళు కావాలి, నాకు ఇంటి నెంబర్ కావాలంతే. కరెంట్ కావాలి, సంబర్ లేవు. మా లైన్లో సంబర్ లేదు, మీటర్ వచ్చిన కరెంట్ ఎట్లా పెడతారు రేపు? ఏమన్నా అంటే మేము వాడగోళ్ళు అంతా కట్టకట్టుకున్నారు, ఒకటేసారి బాయిలో వాడురు అంటారు. ఎందుకంటే ఏమన్నా అంటే దూరం అంటాడు సర్పంచ్ కూడా.
మీరు అందరు ఒక్కటైతే లేరు, నేనేం చేయాలంటాను. ఇన్ని రోజులు పట్టించుకోలేదా మరి? పట్టించుకోలేదు. ఉమ్. తెలంగాణ వచ్చి నుంచి అసలు ఆ కొంపల గురించే పట్టించుకోలేదు. అంటే ఆ కొంపలు మాకు అవసరం లేదు. సీతారాంపూర్ వాళ్ళు అంతా కోటీశ్వర్లు, అట్లా నేను ఒక్కదానే గరీబు దాన్ని, ఎవరికి అవసరం లేదు. అందుకే ఎరకల వాళ్ళు గుడిసెలు వేసుకుని పందులు మేపుతారు, ఇళ్ళల్లో పందులే తిరుగుతున్నాయి, జనాలు లేరు. నాకు ఒక్కదానికి నేను గరీబు దాన్ని. నాకు ఏ గవర్నమెంట్ ఏ సాయం చేస్తే తెలంగాణ వచ్చి ఏం చేయలేదు, ఇప్పుడు చేయాలని నేను అంటున్నాకు అంతే. ఇప్పుడు నాకు ప్లాట్ నెంబర్కి నల్ల రావాలి, ఇంటి నెంబర్కి మీటర్ రావాలి. మీటర్ కట్టే అంత సోమత కూడా నా దగ్గర పైసలు లేవు. ఇప్పుడు మేము మా భర్తకు చదవకుండా 65 సంవత్సరాలు వచ్చినాయి. ఒక అమ్మాయి అయితే పెళ్లి చేసిన, నాకు ఇప్పుడు అదే కొడుకులు కూడా లేరు. కొడుకు కూడా చిన్నోడే. అక్కడ రాండ్రి వచ్చి చూడు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కనీసం ఇందిరమ్మ కాలనను పట్టించుకున్న నాతులు లేడు. ఇక్కడ ఇళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, వీళ్ళకు సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయని చూసేటువంటి నాతుడు లేడు అని చెప్పి ఇక్కడ ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో తమకు ఇందిరమ్మ ఇల్లు పూర్తి స్థాయి లోపల నిర్మాణం పూర్తి చేయాలి, గత ప్రభుత్వ హయాము లోపల ఇటు పూర్తిగా పట్టించుకోకపోవడంతో ఇప్పుడు కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, ఇందిరమ్మ కాలనీ నుండి. For more videos like this, subscribe Big TV channel.